బ్రో, చాలా మందికి ఉండే కామన్ డౌట్. వర్కౌట్ పర్ఫామ్ చేసేటప్పుడు బ్రీతింగ్ చేయాలా వద్దా? ఎలా చేయాలి? చలో తెలుసుకుందాం. రాంగ్ బ్రీతింగ్ పర్ఫామ్ చేయడం వల్ల మన స్ట్రెంత్ అనేది డ్రాప్ అవుతుంది. రాంగ్ బ్రీతింగ్ పర్ఫామ్ చేయడం వల్ల మన స్ట్రెంత్ అక్కడే అయిపోతుంది. అసలు బ్రీతింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ సప్లై, పవర్ అనేది, స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఒకవేళ బ్రీతింగ్ మనం తక్కువ పర్ఫామ్ చేస్తే మన స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది, కోర్ వీక్ అవుతుంది, మన ఫామ్ కూడా బ్రేక్ అవుతుంది, ఇంజరీ ఛాన్సెస్ ఎక్కువైతాయి. కరెక్ట్ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే, పుష్ చేసేటప్పుడు లేకపోతే లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్సేల్ చేయాలి, అంటే గాలిని బయటకు వదలాలి. ఎప్పుడైతే ఎక్సెంట్రిక్ మోషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేయాలి, అంటే ఎయిర్ని లోపలికి పీల్చుకోవాలి. ఎగ్జాంపుల్గా బైసెప్ కర్ల్ పర్ఫామ్ చేస్తున్నాం, మనం పైకి తెచ్చినప్పుడు ఎక్సేల్ చేయాలి, కిందికి అనేటప్పుడు ఇన్హేల్ చేయాలి. అలాగే బెంచ్ ప్రెస్ పర్ఫామ్ చేసేటప్పుడు రాడ్ పైకి అనేటప్పుడు మనం ఎక్సేల్ చేయాలి, రాడ్ కిందికి దించేటప్పుడు మనం ఇన్హేల్ చేయాలి. సేమ్ స్క్వాట్లో కూడా ఎప్పుడైతే మనం పైకి లేస్తున్నామో ఎక్సేల్ చేయాలి, కిందికి వెళ్తున్నామో ఇన్హేల్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఆల్వేస్ ఎక్సేల్ డ్యూరింగ్ హార్డెస్ట్ పార్ట్. బ్రో, నెక్స్ట్ వర్కౌట్లో బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేయండి. వెయిట్స్ కొద్దిగా లైట్గా అనిపిస్తాయి. ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి ఆలోచుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.